బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 9 పుస్తకం 85 బలవంతం మీద చెప్పడం ఇక్రాహ్ సంచిక 73. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రార్థనలో అల్లాను ఇలా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్, అయ్యాష్ బిన్ రబియాను, సలామా బిన్ హిషాం మరియు అల్ వలీద్లను రక్షించు. ఓ అల్లాహ్, విశ్వాసంలోని బలహీనులను రక్షించు. ఓ అల్లాహ్, ముదర్ తెగలపై కఠినంగా ఉండు మరియు జోసెఫ్ కాలంలోని కరువు సంవత్సరాల వంటి కరువు సంవత్సరాలను వారిపై విధించు. హదీసు 74. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరికైతే ఈ 3 గుణాలు ఉంటాయో వారికి విశ్వాసం యొక్క మాధుర్యం లభిస్తుంది. ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరైతే ఒక వ్యక్తిని ప్రేమిస్తారో మరియు ఆ ప్రేమ కేవలం అల్లాహ్ కొరకే ఉంటుందో. 3. ఎవరైతే నరకంలో పడివేయబడడాన్ని ఎంతగా ద్వేషిస్తారో అంతగా నాస్తికత్వం, అవిశ్వాసం వైపు తిరిగి వెళ్ళడానికి ద్వేషిస్తారో. హదీస్ 75. ఖైస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు ఇలా అనగా విన్నాను: ఉమర్ రజియల్లాహు అన్హు స్వయంగా ఇస్లాంను స్వీకరించకముందే ఇస్లాంను విడిచిపెట్టమని నన్ను బంధించి బలవంతం చేయడం నేను చూశాను. మరియు మీరు ఉస్మాన్కు చేసిన కీడు కారణంగా ఉహద్ పర్వతం కూలిపోవాల్సి వస్తే అలా కూలిపోయే హక్కు ఉహద్కు ఉంటుంది. హదీస్ నంబర్ 202 సంపుటి 5లో మీరు చూడగలరు. హదీస్ 76. ఖబ్బాబ్ బిన్ అర్త్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆయన కాబా నీడలో తన దుప్పటికి ఆనుకొని ఉండగా మేము అల్లాహ్ ప్రవక్తకు మా దుస్థితి గురించి ఫిర్యాదు చేశాం. మేము ఇలా అన్నాము: మాకు సహాయం చేయమని మీరు అల్లాహ్ను అడుగుతారా? మా కోసం మీరు అల్లాహ్ను ప్రార్థిస్తారా? అతను ఇలా అన్నారు: మీ పూర్వీకులలో ఒక విశ్వాసిని పట్టుకొని అతని కోసం ఒక గొయ్యి తవ్వి అందులో ఉంచేవారు. ఆ తర్వాత ఒక రంపం తెచ్చి అతని తలపై పెట్టేవారు. అది అతని తలను 2గా చీల్చేది. అతని మాంసాన్ని ఇనుప దువ్వెనలతో దువ్వి ఎముకల నుండి వేరు చేసేవారు. అయినా కూడా ఇవేవి అతనిని తన మతం నుండి వైదొలిగేలా చేయలేదు. అల్లాహ్ సాక్షిగా, ఒక యాత్రికుడు అల్లాహకు మరియు తన గొర్రెలకు ఇబ్బంది కలుగుతుందేమోనని తోడేలుకు తప్ప మరెవరికి భయపడకుండా యమన్ రాజధాని సనా నుండి హద్రామౌత్ వరకు వెళ్ళినప్పుడు ఈ మతం ఇస్లాం సంపూర్ణమవుతుంది. ఒక యాత్రికుడు అల్లాహ్ మరియు తన గొర్రెలకు ఇబ్బంది కలుగుతుందేమోనని తోడేలుతో తప్ప మరెవరికి భయపడకుండా యమన్ రాజధాని సనా నుండి హద్రామౌత్ వరకు వెళ్ళినప్పుడు ఈ మతం ఇస్లాం సంపూర్ణమవుతుంది మరియు విజయం సాధిస్తుంది. కానీ మీరు అసహనంగా ఉన్నారు. సంపుటి 5లో 191 హదీసును చూడగలరు. హదీస్ 77. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం: మేము మసీదులో ఉన్నప్పుడు అల్లాహ్ ప్రవక్త మా వద్దకు వచ్చి మనం యూదుల వద్దకు వెళ్దామని అన్నారు. కాబట్టి మేము ఆయనతో పాటు బైత్ అల్ మిద్రాస్, తోరా పఠించే మరియు పట్టణంలోని యూదులందరూ సమావేశమయ్యే ప్రదేశం చేరుకునే వరకు వెళ్ళాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి వారిని ఉద్దేశించి: ఓ యూదుల సభ, ఇస్లాంను స్వీకరించండి, మీరు సురక్షితంగా ఉంటారు అని అన్నారు. యూదులు: ఓ అబుల్ కాసిం, మీరు మాకు అల్లాహ్ సందేశాన్ని అందించారు అని బదిలిచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: నేను మీ నుండి కోరుకునేది అదే అని అన్నారు. ఆయన తన మొదటి వాక్యాన్ని 2వసారి పునరావృతం చేయగా వారు: ఓ అబుల్ కాసిం, మీరు అల్లాహ్ సందేశాన్ని అందించారు అని అన్నారు. అప్పుడు ఆయన దానిని 3వసారి చెప్పి ఇలా జోడించారు: భూమి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు చెందినదని మీరు తెలుసుకోవాలి మరియు నేను మిమ్మల్ని ఈ భూమి నుండి బహిష్కరించాలనుకుంటున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా ఏదైనా ఆస్తి ఉంటే దానిని అమ్ముకోవచ్చు, లేకపోతే భూమి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు చెందినదని మీరు తెలుసుకోవాలి. సంఖ్య 78. కన్సా బింత్ కిదామ్ అల్ అన్సారియా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆమె తండ్రి ఆమెకు యుక్త వయసులో వివాహం చేశారు మరియు ఆమెకు ఆ వివాహం ఇష్టం లేదు. కాబట్టి ఆమె వచ్చి ప్రవక్త వద్దకు ఫిర్యాదు చేయగా ఆయన ఆ వివాహాన్ని చెల్లనిదిగా ప్రకటించారు. సంఖ్య 79.
ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం నేను ప్రవక్తను ఇలా అడిగాను, ఓ అల్లాహ్ ప్రవక్త, వివాహానికి స్త్రీల సమ్మతిని అడగాల? ఆయన అవును అన్నారు. నేను ఒక కన్యను అడిగితే ఆమె సిగ్గుపడి మౌనంగా ఉంటుంది అన్నారు. ఆయన ఆ మౌనమే ఆమె సమ్మతి అని అర్థం అన్నారు. సంఖ్య 80. జాబిర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అన్సార్ తెగకు చెందిన ఒక వ్యక్తి తన బానిసను ముదబ్బర్గా చేసుకున్నారు. ఆ బానిస తప్ప అతనికి వేరే ఆస్తి ఏమీ లేదు. ఈ వార్త ప్రవక్తకు చేరగానే ఆయన, నా నుండి ఆ బానిసను ఎవరు కొంటారు అని అడిగారు. అప్పుడు నుఐమ్ బిన్ అన్-నహం అతన్ని 800 దిర్హంలకు కొన్నారు. జాబిర్ రజల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, ఆ సంవత్సరంలో మరణించినది ఒక కాప్టిక్ ఈజిప్టియన్ బానిస. సంఖ్య 81. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం. ఆమె సొంత బంధువుల కంటే వారికే ఆమెను పారవేసే హక్కు ఎక్కువగా ఉన్నందున వారు అలా కోరుకున్నారు. హదీస్ 82. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఇబ్రహీం అలైహిస్సలాం తన భార్య సారాతో కలిసి ఒక పట్టణానికి వలస వెళ్ళారు. అక్కడ ఒక రాజు లేదా నిరంకుశ పాలకుడు ఉండేవారు. అతను ఇబ్రాహీంకు ఒక సందేశం పంపి సారాను తన వద్దకు పంపమని ఆదేశించారు. ఇబ్రాహీం అలైహిస్సలాం సారాను పంపిన తర్వాత ఆ నిరంకుశ పాలకుడు ఆమెకు కీడు చేయాలనే ఉద్దేశంతో లేచారు. కానీ ఆమె లేచి వజూ చేసుకొని ప్రార్థన చేసి ఇలా పలికింది, ఓ అల్లాహ్, నేను నిన్ను మరియు నీ ప్రవక్తను విశ్వసించి ఉంటే ఈ నిరంకుశ పాలకుడికి నాపై అధికారం ఇవ్వకు. కాబట్టి అతనికి మూర్ఛ వచ్చింది మరియు అతను తన కాళ్లను హింసాత్మకంగా కదిలించడం ప్రారంభించాడు. సంఖ్య 83. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు, కాబట్టి అతను అతన్ని బాధించకూడదు లేదా బాధించే వారికి అప్పగించకూడదు. మరియు ఎవరైతే తన సోదరుని అవసరాలను తీరుస్తారో అల్లాహ్ అతని అవసరాలను తీరుస్తారు. సంఖ్య 84. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, మీ సోదరుడు బాధించేవాడైనా బాధింపబడిన వాడైనా అతనికి సహాయం చెయ్యి. ఒక వ్యక్తి ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, అతను బాధించబడితే నేను అతనికి సహాయం చేస్తాను, కానీ అతను బాధించేవాడైతే నేను అతనికి ఎలా సహాయం చేయగలను? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అతను ఇతరులను బాధించకుండా నివారించడం ద్వారా, ఎందుకంటే అతనికి సహాయం చేసే మార్గం అదే.